హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమాచా యూట్యూబ్ ఛానల్. చెన్నై సూపర్ కింగ్ మహేంద్ర సింగ్ ధోని భారమయ్యాడా అనే వాటి గురించి, అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఆర్డర్ పైన చెన్నై సూపర్ కింగ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రమైతే ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడితే అందులో ఒక మ్యాచ్ గెలిచి 2 మ్యాచ్లో దారుణంగా అయితే ఓడిపోవడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో మన చెన్నై సూపర్ కింగ్ 50 పరుగులతో ఓడిపోగా, రాజస్థాన్ రాయల్తో జరిగిన మ్యాచ్లో 6 పరుగులతోనైతే ఓడిపోవడం జరిగింది. వరుస ఓటములు అయితే చెన్నై సూపర్ కింగ్ అయితే చవి చూడడం జరిగింది. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్లో ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ రావడం పైన అటు మాజీ క్రికెటర్లు కానీ, చెన్నై సూపర్ కింగ్ ఫ్యాన్స్ కానీ, ధోని ఫ్యాన్స్ కానీ తీవ్ర స్థాయిలో అయితే మండిపడడం జరిగింది. అసలు ధోని ఇంత ఫామ్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రావచ్చు కదా, ఎందుకు 9వ పొజిషన్లో బ్యాటింగ్ దిగడం ఏంటి అని రకరకాల కారణాలు అయితే రావడం జరిగినాయి. అదేవిధంగా నిన్న రాజస్థాన్ రాయల్తో జరిగిన మ్యాచ్ వచ్చేసరికి 7వ పొజిషన్లో అయితే బరిలో దిగడం జరిగింది. 11 బంతులు ఎదుర్కొని 16 పరుగులు అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా మహేంద్ర సింగ్ ధోని బాగానే రాణిస్తున్నాడు. కాకపోతే బ్యాటింగ్ ఆర్డర్లో వచ్చేసరికి వెనుకకు రావడం పైన చెన్నై సూపర్ కింగ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అయితే ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి బ్యాటింగ్ ఆర్డర్ వెనుకకు రావడానికి మెయిన్ కారణం, గత 2 సీజన్లకు ముందు వచ్చేసరికి మహేంద్ర సింగ్ ధోనికి మోకాలు సర్జరీ అయితే అవ్వడం జరిగింది. ఆ సర్జరీ నుంచి ఇంకా పూర్తిగా అయితే కోలుకోలేదు. ప్రజెంట్ మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ఎక్కువసేపు అయితే బ్యాటింగ్ చేయడానికి అయితే ఇష్టం చూపట్లేదైతే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ధోని వచ్చేసరికి 14 ఓవర్ల తర్వాత బ్యాటింగ్ దిగే అవకాశం ఉన్నట్లయితే ఫ్లెమింగ్ అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ మహేంద్ర సింగ్ ధోని మోకాలు అయితే బలహీనంగా ఉన్నాయని అయితే చెప్పడం జరిగింది. వరుసగా 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడానికి అతనికి చాలా కష్టంగా ఉన్నట్లయితే ఫ్లెమింగ్ అయితే చెప్పడం జరిగింది. అందుకే ధోని బ్యాటింగ్ ఆర్డర్లో వచ్చేసరికి కొంచెం వెనుకకు రావడం జరుగుతున్నట్లయితే చెప్పడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఆర్డర్ స్వయంగా తానే నిర్ణయిస్తాడని అయితే స్టీఫెన్ ఫ్లెమింగ్ అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి ఆయన ఫిట్నెస్ కానీ, అదేవిధంగా శరీరం కానీ ఫ్లెమింగ్ అయితే చెప్పడం జరిగింది. బాగానే నడుస్తున్నాడు, బాగానే వికెట్ కీపరింగ్ చేస్తున్నాడు, కానీ బ్యాటింగ్ పొజిషన్లో సింగిల్ తీయడం కానీ, అదేవిధంగా 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా అయితే మారుతున్నట్లయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ మహేంద్ర సింగ్ ధోని ఫిట్నెస్ తగ్గట్టుగా అతను బ్యాటింగ్ ఆర్డర్లో అయితే వస్తున్నాడు. అట్లయితే క్లియర్ కట్ అయితే ఫ్లెమింగ్ అయితే చెప్పడం జరిగింది. మహేంద్ర సింగ్ ఈ టైంలో చూసుకుంటే లాస్ట్ 5 నుంచి 6 ఓవర్ల పాటు అయితే బ్యాటింగ్ చేసే అవకాశం ఉన్నట్లయితే చెప్పడం జరిగింది. అందుకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ వచ్చేసరికి 9వ స్థానంలో అయితే బ్యాటింగ్ దిగడం జరిగింది. అప్పుడు ధోని యొక్క ఫిట్నెస్ ఆ రేంజ్లో ఉండడం జరిగింది. నిన్న రాజస్థాన్ రాయల్తో జరిగిన మ్యాచ్ వచ్చేసరికి ఆ రేంజ్లో ఉండడం జరిగింది. ధోని ఫిట్నెస్ బట్టి అన్న బ్యాటింగ్ ఆర్డర్ ఉంటుందని అయితే క్లియర్ కట్గా ఫ్లెమింగ్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ధోని వచ్చేసరికి ఇతర ఆటగాళ్ళకైతే అవకాశాలు ఇవ్వాలి కాబట్టి తను వెనుకకు వెళ్తున్నట్టుగా అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి మ్యాచ్ యొక్క పరిస్థితులను బట్టి బ్యాటింగ్ ఆర్డర్లో వచ్చే అవకాశం ఉన్నట్లయితే ఫ్లెమింగ్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మీడియాలో సమావేశంలో జరుగుతున్నప్పుడు ఫ్లెమింగ్కు మరో ప్రశ్న కూడా ఎదురవ్వడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్ మహేంద్ర సింగ్ ధోని భారంగా మారాడా అనే ప్రశ్న కూడా ఎదురవ్వడం, దానికి ఫ్లెమింగ్ అయితే ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. చెన్నై సూపర్ కింగ్లో మహేంద్ర సింగ్ ధోని అయితే చాలా కీలక ఆటగాడని అయితే చెప్పడం జరిగింది. తాను కీపింగ్లో కానీ, అదేవిధంగా ఫీల్డింగ్ సెట్టింగ్లో కానీ, అటు కెప్టెన్సీ సలహాలో కానీ చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాడు అయితే చెప్పడం జరిగింది. చెన్నైలో మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి కీలక ఆటగాడని అయితే చెప్పడం జరిగింది. చెన్నైకి మహేంద్ర సింగ్ ధోని భారం కాదని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ మహేంద్ర సింగ్ ధోని ఫిట్నెస్ బట్టి అతను బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉంటుందని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఫ్లెమింగ్ చెప్పిన వ్యాఖ్యలు మాత్రం అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్గా అయితే మారడం జరిగినాయి. ఓవరాల్గా చూసుకుంటే మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ ఆర్డర్లో ఎందుకు వెనుకకు వస్తున్నాడు అయితే ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేసాడు ఫ్లెమింగ్ మాత్రమైతే. మరి చూద్దాం రాబోయే మ్యాచ్లోనైనా చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే అన్ని విభాగాల్లో చాలా రాణించాలి, వరుస విజయాలు అయితే సాధించాలని అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుందాం. ఇంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.